ప్రజల పక్షం NN న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లిలో ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా వాడవాడలో ఘనంగా నివాళులర్పించిన తెలుగు తమ్ముళ్ళు. ఎన్టీఆర్ స్ఫూర్తితో తెలుగుదేశం శ్రేణులు ఐకమత్యంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేయాలన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఎస్సీ ఎస్టీ పథకాలను పునరుద్ధరించండి, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు డిమాండ్. నారావారిపల్లిలో ఘనంగా ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు, నివాళులర్పించిన ఎమ్మెల్యే పులివర్తి నాని. ఇక డీటెయిల్స్ చూస్తే, నటరత్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పేద ప్రజల పక్షపాతి, తెలుగువారి ఖ్యాతిని నలుదిశలా వ్యాపించి చేసిన ప్రియతమ దివంగత నేత నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా మదనపల్లి రూరల్ మండలం క్రాస్ రోడ్ నందు తెలుగుదేశం పార్టీ మదనపల్లి మండల అధ్యక్షుడు దేవరెడ్డి శ్రీనివాసులు, తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జ్ చల్లా శ్రీనివాసులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చల్లా నరసింహులు ఆధ్వర్యంలో నిర్వహించిన వర్ధంతి సభలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఓసూరి కిరణ్ కుమార్, మదనపల్లి మండల అధ్యక్షులు తరిగొండ వెంకటరమణారెడ్డి మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, మాజీ సర్పంచ్ డాకరాజ్ రెడ్డి రాంప్రసాద్, తెలుగు యువత నియోజకవర్గ ఉపాధ్యక్షులు రాజు, జనసేన నాయకులు దిలీప్, గంగరాజు, డాక్టర్ చంద్ర, రుద్రం శంకర్ రెడ్డి, నరసింహులు తదితరులు నివాళులర్పించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తెలుగు తమ్ముళ్లు నివాళులర్పించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమాలు మొదట నెమ్మనపల్లి సర్కిల్, కమ్మవీధి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్లో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి నిమ్న వర్గాలకు సముచిత స్థానం కల్పించారని, ₹2 కిలో బియ్యం అందించి పేద ప్రజల పాలిట దేవుడయ్యాడని అన్నారు. సంక్షేమాన్ని ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా ప్రవేశపెట్టిన వ్యక్తి ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. వారి స్ఫూర్తితో పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజారంజక పాలన అందిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఐకమత్యంతో పనిచేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలుపొందేలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్, పట్టణ అధ్యక్షుడు అరుణ్ తేజ్, నవీన్ చౌదరి, హెరిటేజ్ రమేష్, విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు రామకృష్ణ ఆచారి, మధుబాబు రాటకొండ, బాలుస్వామి, మాజీ కౌన్సిలర్ రాధా, పులి మహాలక్ష్మి, బాబు నాయుడు, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, డాన్స్ రెడ్డి, మల్లికార్జున నాయుడు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆయనకు నివాళులు అర్పించడం, ఈ కార్యక్రమానికి పట్టణ నాయకులు, మండల నాయకులు అందరూ విచ్చేశారు. మా నాయకులందరి పేరుతో చెప్పాలంటే అర్ధ గంట కావాలి, అంతమంది ఉన్నారు ఇక్కడ. అంత పెద్ద ఎత్తున విచ్చేసిన మా నాయకులందరికీ ప్రతి ఒక్కరికి అభినందనలు. ఈరోజు పార్టీ ఐక్యతే మహాబలం. పెద్దలు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు క్రమశిక్షణకు మారుపేరు, ఎన్టీఆర్ గారు వచ్చిందే ఈ పార్టీ స్థాపించి 9 నెలల్లో తెలుగు ప్రజల ఐక్యతకు చాటుతూ ఘనంగా పెద్ద మెజారిటీతో అప్పుడు ముఖ్యమంత్రి అయిన చరిత్ర పెద్దలు స్వర్గశ్రీ ఎన్టీ రామారావు గారు. ఆయన జీవిత కాలంలో విజయమే తప్ప ఎక్కడ కూడా ఆయన వెనకాడింది లేదు. అన్ని విధాలుగా ఈ రాష్ట్ర ప్రజలకు, ఉమ్మడి రాష్ట్రంలో ఆయన బాధ్యత తీసుకొని 294 కాన్స్టిట్యూన్సీల్లో కూడా ప్రజలకు బాధ్యతగా సకాలంలో అభివృద్ధి చేస్తూ ఈరోజు మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ గారి వర్ధంతి 30వ వర్ధంతి ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది. అదేవిధంగా పలు చోట్ల పట్టణంలో కూడా ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించడం జరుగుతున్నది. ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, మన ఎమ్మెల్యే గారికి మరియు కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. జై హింద్. ఎన్టీఆర్ సర్కిల్ ఈరోజు మదనపల్లి మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ సర్కిల్ నందు ఎన్టీఆర్ వర్ధంతి చేసుకోవడం జరుగుతుంది. ఈ ఎన్టీఆర్ వర్ధంతి ముఖ్యంగా ఎన్టీఆర్ గారు పార్టీని స్థాపించిందే బడుగు బలహీన వర్గాల కోసం అని చెప్పనేసి ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అలాగే ఆయన ఆశయాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు కూడా అదే ఆశయాలతో తీసుకొని వెళ్తున్నారు. మన మదనపల్లి
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా మనకు స్థానికంగా మదనపల్లి పట్టణంలో ఎన్టీఆర్ పూర్వము ఇక్కడ విగ్రహం పెట్టి ఆయన మరణాంతరము ఈ విగ్రహం పెట్టి వర్ధంతి 30వ వర్ధంతి ఘనంగా జరుపుకుంటున్నాం. ఇక్కడ మొట్టమొదటిగా గౌరవ శాసనసభ్యులు నేను పేదలకు అండగా ఉండాలి అనేసి పేదల కోసం బలహీన వర్గాల కోసం ముందుకొచ్చి పార్టీ పెట్టి 9 నెలల్లోనే ఈ దేశంలోనే ఘనత సాధించి ముఖ్యమంత్రి అయిన పరిస్థితి ఎవరిదంటే మన నందమూరి తారక రామారావు గారు. ఆయన వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ 6వ సంవత్సరం మనకు జనవరి 18వ తారీఖు ఆంధ్రులకు దుర్దినము. అంతవరకు ఆంధ్రులకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి నటరత్న నందమూరి తారక రామారావు గారు పరమపదించినటువంటి రోజు. ఆంధ్రప్రదేశ్లో తెలుగు వారికి ఆత్మగౌరవం పేరిట ఒక పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలో అధికారంలో తెచ్చినటువంటి ఏకైక వ్యక్తి నటరత్న నందమూరి తారక రామారావు గారు. అంతవరకు మదరాశీలుగా పిలువబడే తెలుగు వారిని ఈరోజు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కమ్మవీధి చౌక్ లో జరుపుకోవడానికి చేసినటువంటి మా జహాన్న గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సీనియర్ నాయకులు అందరికీ కూడా స్వాగతం. రామారావు గారు ఆంధ్రదేశం ప్రజలందరిలోనే కాకుండా ప్రపంచ దేశాల ప్రజల హృదయాల్లో ఒక చిరస్థాయిని నిలుపుకున్నారు. అందరూ కూడా దేవుడి లెక్క పూజిస్తారు. అలాంటి వ్యక్తి ఈ రోజు తెలుగుదేశం పార్టీ స్థాపించి నాయకులందరూ కూడా ఈ రోజు రిజర్వేషన్ అనేది చేపించి ఈ రోజు మా పట్ల బీసీ నాయకులకు ఈ రోజు మేము పోటీలు పెట్టుకొని తెలుసుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ఆ కాలంలో బీసీని కూడా ముందర ఉండాలని ఉద్దేశంతో ఆ కాలంలో బీసీ రిజర్వేషన్ పెట్టి మండలాధ్యక్షులు, కౌన్సిలర్లు, జిల్లా పరిషత్ చైర్మన్ ఇలా ప్రతి ఒక్కరు కూడా వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా మదనపల్లి స్థానిక కమ్మవీధిలో జరుపుకుంటున్నటువంటి వర్ధంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మహమ్మద్ షాజహాన్ బాషా గారు, గౌరవ శాసనసభ్యులు, టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదర్ల విద్యాసాగర్ గారు, రాటకొండ మధుబాబు గారు, రాణా గారు, నాదెండ్ల బాబునాయుడు గారు, నీలకంఠ గారు, మిగతా చాలా మంది పేరు పేరున అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఎన్టీఆర్ మా తండ్రి అయిన పాత ఎన్టీఆర్ పుట్టినరోజు 35వ వర్ధంతి వర్ధంతి జరుపుకుంటున్నాము. తెలుగుదేశం కుటుంబం సభ్యులందరూ వచ్చి ఇక్కడికి ఈ పండుగ చేసుకుంటా అనే దానికి చాలా ధన్యవాదాలన్నా. ఈ రోజు మన ఎమ్మెల్యే గారి సోదరంలో మనమందరూ మండల కేంద్రంలోని నిమ్మనపల్లి బస్టాండ్ కూడల్లో మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా ఆదేశాల మేరకు మండల పార్టీ అధ్యక్షులు రాజన్న ఆధ్వర్యంలో ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా హాజరవడం జరిగింది. ఆయనకు మండల టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఘనంగా సత్కరించి స్వాగతం పలకడం జరిగింది. నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్జే వెంకటేష్, మాజీ జెడ్పీటీసీ సభ్యులు చింతపర్తి రెడ్డిపరెడ్డి, స్థానిక మండల పార్టీ అధ్యక్షులు రాజన్న, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి, సింగిల్ విండో అధ్యక్షులు కోటారమణ, అధిక సంఖ్యలో తెదేపా నాయకులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా, మాజీ జెడ్పీటీసీ సభ్యులు వసంత మునిరత్న, మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ విద్యాసాగర్ మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు క్రీస్తు శేషులు నందమూరి తారక రామారావు పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ బడుగు బలహీన వర్గాలకు ఉన్నతి పదవులను కట్టబెట్టారని, రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు సముచిత స్థానం కల్పించారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు చింతపర్తి రెడ్డప్పరెడ్డి, వసంత మునిరత్నం, ఆర్జే వెంకటేష్, దేవేందర్ రెడ్డి, కాసిం, శ్రీపతి, అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులకు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇప్పుడు సింగిల్ విండో అధ్యక్షుడు రమణన్న గారికి, అదే సుజాతమ్మ గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, ఖాసిన్కి, రఫీకి, జయన్నకి, వెంకటరమణ గారికి, సుధాకర్కి, మల్లికార్జునకి, అఫ్రోజ్కి, మన సర్పంచ్లు ఎవరెవరు ఉన్నారో రెడ్డప్ప సర్పంచ్ గారికి, నవీన్ సర్పంచ్ గారికి, అదే మన యువత శివకృష్ణకి, అదేవిధంగా ఇంకా చాలామంది మల్లి గారు ఎక్స్ఎంపీ, ఆయన పేరు కూడా చెప్తాను, ఇంకా చాలామంది ఉన్నారు. అందరికీ పేరుతో సంబోధించే స్థాయి కలిగిన వాళ్ళు ఎవరేం తక్కువ కాదు మా నాయకులు. వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా ఆనందదాయకం. మనమందరం కలిసి 30వ వర్ధంతి పార్టీ ఐక్యతను చాటుతూ మనము ఏ ఒక్కరికి తక్కువ లేదు. మనము తప్పకుండా రేపు నిమ్మనపల్లి మండలంలో, జడ్పీటీసీలో, మండలంలో, సర్పంచ్లో తెలుగుదేశం పార్టీ ఎగిరిపోతున్నామని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా రేపు పార్టీ జెండా ఈ మొత్తం పంచాయతీలో, మండలంలో ఎగరాలా. దానికి కారకులు మీరే అని చెప్తున్నాను. మీ ఐక్యతనే మహాబలం. మీరు కలిసి నడవడమే మహాబలం. మీరు ఏ విధంగా ఈరోజు పార్టీకి అందరూ కలిసి నడుస్తున్నారు, మీ నడవడికనే రేపు మీకు పార్టీకి మొత్త బలం కల్పిస్తుంది. అదేవిధంగా నందమూరి తారక రామారావు గారు ఆయన దించేదాని కోసము ఈ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇబ్బందులు పడుతున్నా ఆ రోజుల్లో గుడిసెలు ఉన్నాయి, ఈ రోజు కనిపించడం లే. బడుగు బలహీన వర్గాల అనే పేరు ఆయన పెదవు నుంచి వచ్చిన మాటలే. అంతకుముందు బడుగు బలహీన వర్గాలు అనే వాళ్ళు ఏ రాజకీయ నాయకుడు వాడల. ఎన్టీ రామారావు గారు వాడారు. బడుగు బలహీన వర్గాలు, బీసీ ఉన్నత స్థాయికి ఆయన పోరాటం చేశారు. ఆయన ఆ రోజుల్లో కూడు గుడ్డ గృహం అన్నారు. కట్టుకునేదానికి బట్ట, ఉండేదానికి గృహము, తినేదానికి తిండి. దానికి మీకు అందరికీ, మనందరికీ తెలుసు ఆయన ఏం చేశారని. కాబట్టి కూడు గుడ్డ గృహం అనే నినాదంతో సంక్షేమ కార్యక్రమాన్ని ఆ రోజుట్లో మొదలుపెట్టే రైతులకు సబ్సిడీ 50 రూపాయలకు ఆ రోజు ఇచ్చిన ఘనత నందమూరి తారక రామారావు. ఎన్నో ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 9 సంవత్సరాలు నూతనంగా ఎన్నిక కాబడినటువంటి మన మండల పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు శ్రీ బి రాజన్న గారికి, వారి అధ్యక్షతన ఈరోజు ప్రప్రథంగా మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు శ్రీ గౌరవనీయులు స్వర్గీయులు నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు శ్రీ షాజాన్ బాషా గారు, మన పట్టణ శాఖ టౌన్ బ్యాంక్ అధ్యక్షులు విద్యాసాగర్ గారు, నిమ్మనపల్లి పితామహుడు, తెలుగుదేశం పార్టీ అలుపెరగని వీరుడు, అజానబావుడు గౌరవనీయులు శ్రీ రెడ్డపరెడ్డన్న గారు, అలాగే తెలుగుదేశం పార్టీ సింగిల్ విండో మాజీ అధ్యక్షులు, జిల్లా ప్రింటింగ్ ప్రెస్ కు నారావారిపల్లెలో తెలుగు జాతి గర్వప్రదాత స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామమంతా పండుగ వాతావరణం నెలకొనగా పార్టీ శ్రేణులు, అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ఎమ్మెల్యే పులివర్తి నాని ఎన్టీఆర్ బసవతారక విగ్రహాలకు పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేస్తూ ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మాట్లాడుతూ తెలుగువారి ఆత్మ గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా ఎన్టీఆర్ చేపట్టిన కార్యక్రమాలు నేటికి ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొని జై ఎన్టీఆర్, ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలతో కార్యక్రమాన్ని హోరెత్తించారు. కురుబల్కోట మండలంలోని అంబేద్కర్ నగర్ లో నేడు ఎస్సీ ఎస్టీ హక్కులపై సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమం బహుజన సేన కురుబల్కోట మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. అంబేద్కర్ నగర్ గ్రామ ఉపాధ్యక్షుడు సునీల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో బహుజన సేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వీరు మాట్లాడుతూ 2019 ఎన్నికల ముందు వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిన ఎస్సీ ఎస్టీ పథకాలలో ప్రస్తుత తెలుగుదేశ ప్రభుత్వం ప్రచార అవసరాలకు ఉపయోగించుకుని ఎన్నికల్లో ఎస్సీ ఎస్టీ పథకాలు పెద్ద ఎత్తున అమలు చేస్తామని హామీ ఇచ్చిందని, కూటమి ప్రభుత్వం ఏర్పాటై 20 నెలలు గడుస్తున్నా ఆ ఊస ఎత్తడం లేదని వీరు ఆవేదన చెందారు.
సప్లై నిధులు, 50 సంవత్సరాలు నిండితే పెన్షన్, ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ నిధులు, సూక్ష్మ రుణాలు, విదేశీ విద్య వంటి అంశాలను పూర్తిగా విస్మరించిందని వీరు అభిప్రాయపడ్డారు. ఈ దేశానికి అంబేద్కర్ చేసినటువంటి సేవలను కొనియాడారు. ఎస్సీ ఎస్టీ పథకాలను పునరుద్ధరించే రకంగా బహుజన సేన భవిష్యత్తులో రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ సంఘాలను కలుపుకొని పోరాటం చేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ బహుజన న్యాయవాది డివి రమణ మాట్లాడుతూ చట్టాలపైన అందరికీ అవగాహన ఉండాలని, ఎస్సీ ఎస్టీలకు ఎలాంటి నష్టం జరిగినా న్యాయస్థానం అందించడానికి ఎప్పుడు ముందుంటానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కురబలకోట అంబేద్కర్ నగర్ వాసులు మాట్లాడుతూ గ్రామంలో శ్మశాన సమస్య మరియు దారి సమస్య శాశ్వత పరిష్కారం చేయాలని వచ్చిన రెవెన్యూ అధికారులకు వినతిని అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొని నాయకులకు, అధికారులకు ఘన స్వాగతం పలికారు. ఈ అవగాహన కార్యక్రమంలో మైనారిటీ నాయకుడు మహమ్మద్, బహుజన సేన తంబలపల్లి నియోజకవర్గ అధ్యక్షుడు బండి సుధాకర్, రెవెన్యూ విఆర్ఓ శ్రీనివాసులరెడ్డి, పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ గిరిజ మేడం మరియు గ్రామ పెద్దలు మనే నాగరాజు, తల్లారి నరసింహులు, వెంకటరమణతో పాటు యువ నాయకులు నరసింహులు, భార్గవ్, అనిల్, మారియా, శ్రీనివాసులు, వెంకటేష్, శేఖర్, గంగాధర్లు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. పలమనేరు పట్టణం లక్ష్మీనగర్ కాలనీలో నివాసం ఉంటున్న శశిప్రకాష్ అనే ఉపాధ్యాయుడు ఇంట్లో శనివారం రాత్రి దొంగతనం జరిగిందని బాధితులు మాట్లాడుతూ గత శనివారం ఇంటిని లాక్ చేసుకుని ఊరెళ్లడం జరిగింది. దొంగలు పడి సుమారు 12 లక్షల రూపాయల విలువ చేసే గోల్డ్, 2 లక్షల నగదును దోచుకెళ్లారు. విలువైన పట్టు చీరలను మరింకేమీ పట్టుకెళ్లలేదన్నారు. మేము పెంచుకుంటున్న కుక్క మాతో పాటు తీసుకువెళ్లిపోవడం వల్లనే ఈ దొంగతనం జరిగినట్లు తెలిపారు. సమాచారం అందుకున్న ఎస్ఐ స్వర్ణతేజ తన సిబ్బందితో కలిసి ఘటనా ప్రాంతానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఆమె మాట్లాడుతూ దొంగతనం జరిగిన తీరును పరిశీలించడం జరిగింది. చిత్తూరు నుండి క్లూస్ టీమ్ ని పిలిపించి విచారణ ప్రారంభిస్తున్నాం. మరిన్ని వివరాలు దర్యాప్తు అనంతరం తెలియజేస్తామన్నారు. గతంలో టీడీపీ నేతలు ఆర్వి బాలాజీ, రామ్మూర్తి నాయుడు ఇళ్లలో జరిగిన దొంగతనాల్లో పోలీసులు చాకచక్యంగా ఛేదించారు. వారం రోజుల క్రితం మార్కెట్ కమిటీ చైర్మన్ రాజన్న ఇంట్లో సైతం భారీ ఎత్తున దొంగతనం జరిగింది. టీడీపీ బడా నేతల ఇళ్లలోనే చోరీలు జరగడం పరిపాటిగా మారింది అంటూ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇప్పుడు తాజాగా టీచర్ల ఇళ్లను దొంగతనాలు చేసడం టార్గెట్ చేయడంతో పలువురు టీచర్లతో సహా ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. పోలీసులు ఎవరైనా ఇంటిని లాక్ చేసుకుని ఊర్లకు వెళ్లేవారో తమకు తెలియజేస్తే నిఘా పెడతామని ఎన్నిసార్లు హెచ్చరికలు చేసినా కొంతమంది పట్టించుకోకపోవడం వల్లనే ఇలాంటి దొంగతనాలు జరుగుతున్నాయన్నారు. ఏది ఏమైనా పలమనేరు నియోజకవర్గ పరిధిలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు. ముఖ్యంగా ఈరోజు వచ్చేసి 112 కాల్ వచ్చింది. మాకు కాల్ రాగానే మేము స్పాట్కి వచ్చాము. విషయం ఏంటంటే రేఖ అనే ఆమె ఫిర్యాదు చేసింది. ఆమె లాస్ట్ సండే హాలిడేస్ ఉండడం వల్ల వాళ్ళ పుట్టింటికి వెళ్ళింది రేణిగుంటకి. మళ్ళీ ఈరోజు పని ఆమె చెప్తే ఇల్లంతా ఓపెన్ అయిందని, చిందరబందరని ఈమె వచ్చి చెక్ చేసుకుంది. వాళ్ళ ఇంట్లో గోల్డ్ ప్లస్ క్యాష్ వెళ్ళిందని మాకు చెప్పింది. మేము క్లూస్ టీం పిలిపించి తర్వాత దర్యాప్తు చేసి ఏ విషయం తెలియజేస్తాం. చెప్పండి. నాన్నకి హెల్త్ బాగాలేకుండా మా నేటివ్ రేణి ఉంటుంది సార్. సో మేము పోయిన సాటర్డే వెళ్ళాము. ఈ రోజు రావాల్సింది కానీ వచ్చి మా పని ఆమె వచ్చి మార్నింగ్ వచ్చి చూస్తే తలుపులంతా తెరిచేసి ఉన్నారు. గేట్ అయితే గేట్ లాక్లో ఉంది. మొత్తం నా బెడ్రూము, సార్ బెడ్రూము, మొత్తం బెడ్రూమ్ టార్గెట్ చేసుకున్నారు సార్. జ్యువెలరీ ఉండింది. మా హస్బెండ్కి తెలిసిన కొద్దిగా అమౌంట్ ఉంటే 2 lakhs దాకా పెట్టాను. సో గోల్డ్ ఒక 100 grams అబోవ్ పోయింది సార్. చైన్, లాంగ్ చైన్, గాజులు ఒక ఇది, మిగతా అంతా నేను వేసుకొని వెళ్ళిపోయాను. సిల్వర్ ఏదో కొద్దిగా నెక్ ఇవి ఉన్నాయి అంతే సార్. సుమారుగా ఎంత పోయిండొచ్చు మేడం? అప్రాక్సిమేట్ 100 grams గోల్డ్ పోయింది సార్. సిల్వర్ తక్కువే. క్యాష్ మేడం? క్యాష్ 2 lakhs అబోవ్ ఉంటుంది సార్. అది నా చీరలో పెట్టాను. అందు వెళ్ళే పనామ వచ్చి చెప్పేంత వరకు మాకు తెలియలేదు. పనామ రెగ్యులర్గా డైలీ వచ్చి చెట్లకు నీళ్లు పోసి నేను డైలీ చూసుకోమని చెప్తాను. బట్ నేను ఇక్కడ టిఎస్ అగ్రహారంలో టీచర్గా వర్క్ చేస్తున్నాను. మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న ఇమ్రాన్ కుట్టగోల కర్ణాటక రాష్ట్రంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్కల్ వారు డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ ఉపకులపతి డాక్టర్ సి యువరాజ్ తెలిపారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కర్ణాటక నందు సివిల్ ఇంజనీరింగ్ విభాగం నుండి పిహెచ్డి డిగ్రీ పొందినట్లు అక్కడే పనిచేస్తున్న అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రశాంత్ ఎంహెచ్ పర్యవేక్షణలో మెకానికల్ అండ్ ఫ్రాక్చర్ స్టడీస్ ఆఫ్ లైట్ వెయిట్ ఆల్కలీ యాక్టివేటెడ్ స్లాగ్ ఫ్లై యాష్ కాంక్రీట్స్ అను అంశంపై చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ పట్టాను అందజేసినట్లు ఆయన అన్నారు. ఇమ్రాన్ కుట్టగోలను యూనివర్సిటీ ఫౌండర్ అండ్ ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా, విభాగాధిపతి డాక్టర్ విజయ్ కుమార్ నటేశన్, అధ్యాపకులు మరియు తదితరులు అభినందనలు తెలియజేశారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.